హలో అందరికీ వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఇవాల్టి వీడియోలో 3 రకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అవి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ది వచ్చేసి బాదం ఖర్జూరం మిల్క్. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 10 నుండి 15 బాదం పప్పులను ఒక గ్లాసు నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఖర్జూరాలు గింజలు తీసేసి ఇవి కూడా 10 నుండి 15 వరకు వేసుకొని 1 కప్పు పాలు వేసుకొని 2 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత 1 స్పూన్ సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. ఇవి ఒక అరగంట ముందు నానబెడితే చాలు. 2 గంటల తర్వాత ఈ బాదం గింజల్ని ఇలా వలుచుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న ఖర్జూరాలు కూడా దానిలోనే వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి 1/2 గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టి 1 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలను సన్నని మంట మీద 1 పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం మిక్స్ని ఈ పాలల్లో వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు దీనిలోకి స్వీట్నెస్ కోసం కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. దీనికి బదులుగా పంచదార అయినా వేసుకోవచ్చు. ఇది వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా ఒకసారి బాగా కలిపి ఈ పాలల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా వేసుకున్నాక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటను ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీనిలోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు 1 గంట పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టైనా తాగొచ్చు. నేనైతే అప్పటికప్పుడే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేశాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైనల్గా దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేశాను. మరి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం స్ట్రాబెర్రీ జెల్లీ మిల్క్. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఎంత ఇష్టంగా తాగుతారో దీన్ని. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. దానిలోకి స్ట్రాబెర్రీ జెల్లీ ప్రీమిక్స్ పౌడర్ వస్తుంది కదా, అది 1 ప్యాకెట్ వేసుకోవాలి. దీన్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించి మంటను ఆపేయాలి. తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక ఇది జెల్లీ లాగా అయిపోతుంది. అది సెట్ అయ్యేలోపు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1 గ్లాసు నీళ్లు పోసుకొని 2 టేబుల్ స్పూన్ల సన్నని సగ్గుబియ్యం వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి ఇవి ఇలా సగం ఉడుకుతాయి. తర్వాత దీనిలోకి 1.5 కప్పుల పాలు పోసుకోవాలి. పచ్చి పాలైనా పోయొచ్చు, కాచి చల్లార్చినవైనా పోయొచ్చు.
ఇవి పోసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోతాయి. తర్వాత మీ రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఈ పంచదార మొత్తం కరిగే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్లో 1/2 గ్లాస్ వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించి మంటను ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మన జెల్లీ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసుకుందాం. మన జెల్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆ పాలల్లో కలుపుకోవడమే. పాలు కూడా చల్లారిపోయినాయి. దీనిలోకి మనం ముందుగా సబ్జా గింజలు నానబెట్టాం కదా, అవి వేసుకోవాలి. తర్వాత జెల్లీ వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి అయినా తాగొచ్చు, లేదా ఇలా ఐస్ క్యూబ్స్ వేసైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ అయితే పిల్లల ఫేవరెట్ అండి, అస్సలు వదిలిపెట్టరు. మరి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఇది మీ పిల్లల ఫేవరెట్ అయిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. మరి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మిల్క్. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసి దానిలో కొంచెం పాలు వేసి దాన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక యాపిల్ తీసుకుని దీన్ని పీలర్తో ఇలా తొక్కను తీసుకోవాలి. తొక్క తీసేసి దీన్ని బాగా కడిగి ఇలా తురుముకునేది ఉంటుంది కదా, దానితో పెద్ద రంధ్రాలు ఉన్న సైడ్ నుంచి తురుముకోవాలి. దీనిలోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు. స్వీట్నెస్ కోసం కండెన్స్ మిల్క్ వేసుకోవాలి. దీనికి బదులుగా పంచదార అయినా వేసుకోవచ్చు. దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసుకోవాలి. అలాగే సబ్జా గింజలు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా హెల్దీ అయిన యాపిల్ మిల్క్ రెడీ అయిపోతుంది. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.